వెల్కమ్ టు మద్రాస్ స్మార్ట్ వరల్డ్. నేను మీ మధురాని. సో ఈరోజు సింపుల్ మరియు ఈజీ రెసిపీ చేపల పులుసు చేస్తున్నాను. సో ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైతేనే అందులోకి టమాటో, ఆనియన్, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ షేప్లోకి రావాలి. బాగా వేయించుకున్నాక అందులోకి మనం పేస్ట్ వేసుకోవాలి. ఏ పేస్ట్ అంటే అల్లము, తెల్లవాయి, జీలకర్ర, ధనియాలు, కారం పొడి మిక్సీకి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆయిల్లో ఈ పేస్ట్ బాగా ఫ్రై కావాలి. నేను వీడియోలో చూపించినట్టుగా బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక అందులోకి మనము చింతపండు నీళ్ళు వేసుకోవాలి. చింతపండు 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టాక చింతపండు తీసేసి ఆ వాటర్ వేసుకొని చింతపండు వాటర్ వేసాక అందులోకి మనకు రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేయాలి. నేను వీడియోలో చూపించినట్టుగా సో వాటర్ ఇలా బాగా బాయిల్ అయినాక అందులోకి వాష్ చేసుకున్న చేపలని వేసుకోవాలి. వేసాక అందులో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేయాలి. ఆ తర్వాత మూత వేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉడకనియాలి. ఒక 5 మినిట్స్ ఉడికాక మూత తీసి చూసాము. అబ్బా, మన ఈజీ అండ్ సింపుల్ చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.